నీ రంది పాడుగాను ఓ భూముల రంది కాదాయే ఓ పొగుల రంది కాదాయే ఈ కోడితోటే వచ్చింది రందంతా. ఏమవుతాను వెళ్ళడా అది మా బాబు ఇచ్చిపోయిండే ఇద్దరు అన్నదమ్మని పెంచుకోమని ఏమో కాకోరినట్టు వస్తాను. ఇద్దరిని చూసుకోమన్నప్పుడు ఇద్దరు చూడాలి దాన్ని. మన ఇంటికన్నా ఉంటే ఎవరు చూడాలి ఎవరు సేవ చేయాలి దానికి. ఏమన్నా నువ్వు మెడ కట్టుకొని తిరుగుతారేమానే ఇడిచి పెడితే అదే పెంట మొదలు పొట్టి తిరిగి సాయంత్రం ఇంటికి వస్తుంది. ఏమో దానికి అన్నం తినిపించి మూతి చూసినట్టు ఏమడుతుంది నీకు అంతగానే చేస్తా అదే. అది మా తిరిగి తిరిగి వస్తుంది కానీ అది ఈయన వండబట్టే ఈయన బుక్క బట్టే మీ అన్నోళ్ళ ఇంటికి పోయి గుడ్లు పెట్టబట్టే. ఇల్లు ఏమైనా పాయిది ఉందా? ఇంటాను దాని బౌరూపుల మాటలు ఈ కావాలని ఎన్ని గుడ్లు తిన్నాం మనం. అంతా ఉంటే కోడి గుడ్లు పెట్టేటప్పుడు కావాలి ఉండాలి. అయ్యో నువ్వు ఆగరా. అదే మా ఆత్మ మన ఇంట్లో ఉన్నది కాబట్టి ఆ కోడి మన ఇంట్లో గుడ్లు పెడుతుంది. ఏంది అన్న ఒక్కడేసారి పుత్తలు తెంపే మాటలు మాట్లాడుతున్నావు. అయ్యకు నువ్వు ఒక్కడే పుట్టినావు అనే నీ ముట్టలేదా? అది ఇద్దరిని దాదుకోమన్నాడు. అవ్వో సంసారి మాటలు. ఇద్దరు పెంచాలనే పడుతుంది. ఆ కోడి మన ఇంటికి అన్ని తిరగబట్టే పెంచుడు మనం తినేదాల్లా. ఏమో తింటారని బాగా నిలుగుతానమేందే. ఏమో సొంత కోడి లెక్క చేయబడుతుంది. ఇగో వదినే కోడి కోసం మనకు లొల్లొద్దు. మా బాబు చదువుకున్నాడు కాబట్టి 10 రోజులు మీ ఇంట్లో 10 రోజులు మా ఇంట్లో చదువుకుందాం గంతే. చదువుకుందాం రా. మా ఇంట్లో ఉన్నప్పుడు గుడ్లు పెడితే మాకే, మీ ఇంట్లో ఉన్నప్పుడు గుడ్లు పెడితే మీకే. సరేనన్నా నువ్వు అన్న మాటకు సాయి. ఇన్ని రోజులు కోడి నా దగ్గర ఉన్నది కాబట్టి ఈ కాడ నుంచి 10 రోజులు నువ్వు పెంచుకో. అగో గట్లెట్లుంటది పొత్తు ఇప్పుడే సురువాయే. మీ ఇంట్లోనే 10 రోజులు ముందుగా ఉంచుకోరు. ఇంటికి పెద్దోళ్ళు మీరేనాయే అన్నిటికి ముందుంటారు. కోడి కాడికి వచ్చేసరికి వెనకాడతారు. ముందుగా మీరే 10 రోజులు పెంచుర్రి. నీ అవ్వ నన్ను ఇడిచిపెడితే 4 ఇత్తులు ఎన్నో పోయి బుక్కి బొర్రెత్తా. ఆ ముసలోని గిట్టడే వంచుకొని తిండికి చంపిరు. నాది కూడా గిదే గతి అవుతుంది కావచ్చు. ఆ ముసలోడు పోయినప్పుడు నన్ను తీసుకుపోయినా మంచుకుంటూ పాడుగాను. ఏందే బాలు ఏమో కోడి కోసం నిలబట్టుకుంటారు. నేను వచ్చినాను కొంపేసి కొత్తరా ఏంది? కోత్తరా నీకు పొద్దులు పడ్డాయి కదా కోసి కమ్మగా పెడతా. అయ్యో బావా గట్టను పడుతుంది బావా అని మా వాడు జోకేసిండు అంతే. జోకులు చేస్తాడు ఎందుకు చేయడు? అవ్వయ్య పెడితే ఆయ బాయిగా తిరుగుతాడు. వీనికేం వస్తుంది? అవ్వో సాలు మొగడా చేపల కూర అంటే సందువన్లేనే చక్క తినదా అన్నాడట మీ అసొంటోడు. నేనేదో ఉత్తగా ఊరించుకుంటా అంటే నా విన్న ఊర పడుతుంది బావలు. గట్ల కాదురా బామ్మారిది. మాయ పెంచిన కోడి అన్నప్పుడు మా అన్న కూడా పెంచాలా కాదురా? అవు బావా మీరు కూడా చదవాలి. ఆ కోడికి అగ్గిదలుగా మా ఇంటికాడ బుక్తాంది. వాళ్ళ ఇంటికి పోయి గుడ్డు పెడతాంది. అయ్యో అక్క మనిషి అయితే చెప్పత్తది అది కోడే. మా ఇంటికాడ గుడ్డు పెట్టమని ఎట్లే పత్తది అక్క? కథం సాది ఎవరిది ఏంద్రా? పంచాయతీ చెప్పురా అంటే పత్తి మాటలు చెప్పబడుతుంది. పంచాయతీ చెప్తావా పత్తకు లేకుండా వీగుతావా? అసలుడే గాని మహానుభావుడు. ఈ ముత్తంత కోడి పంచాయతీకి నేను పత్తకు లేకుండా ఎందుకు పోతా బావా? ఈ పంచాయతీ చెప్పే పోతా. ఏమంటావన్నా? అంతే. ఏరుతే ముడ్డే కడుక్కోరాదు. గా పౌరుడు పంచాయతీ చెప్తే మీరు వింటారా? గల్మ దొక్కిన కంచెలి మీరు నన్ను గబ్బుకని చెప్తారు. ఇప్పుడు పంచాయతీ చెప్పి నేను ముడ్డి కడుక్కుంటా అని నిరూపించుకుంటా. చబాష్ రా తమ్ముడు చబాష్. మన వంశం నిలబెట్టాలరా. పిచ్చోళ్ళ గురించి వెంటనే గానీ లైవ్ లో ఇదే చూడటం. ఏ నీ అక్క ముచ్చట చెప్పరా అంటే పగ్గం దాల్చిన దాల్చబడుతుంది. చెప్పరా అదరా ముచ్చట. అవునే బావా మీ అయ్య పెంచిన కోడి అంటారు కదా. మీ అయ్యనైతే ఎట్లా చదివిర్రు ఈ కోడిని కూడా చెరో 10 రోజులు చదువుర్రి. ఏమంటే బా ఏమంటావన్నా? సూపర్ చెప్పిండు. అబ్బా నువ్వేం పెద్ద మనిషిరా. అందుకే మరి అవలి నీ గడుకోరాదన్నది. ఉపాయం మంచిగానే ఉన్నది కానీ గుడ్ల కాడనే ఇసుకపోతాందిరా. ఎందుకు ఇసుకపోతేరా? మీ ఇంటికాడ గుడ్లు పెడితే మీకే, మా ఇంటికాడ గుడ్లు పెడితే మాకే గంతే. ఇగో తిరుపతి బావా ఇదా పక్కకు ఉందా? ఇగో తిరుపతి బావా ఆ కోడిని చూస్తా అంటే గుడ్లకు వచ్చినట్టు కొడుతుంది. ఆ 10 రోజులు లేదు నువ్వే మొదలు తీసుకో సరేనా? అంతే అంటావరా? కోడి గుడ్లకు వచ్చిన నీకెట్ట తెలుసురా? వచ్చిందే మా తాత ఎన్ని కోళ్ళని పెంచలే. గుడ్లకు వచ్చిన కోళ్ళని ఎన్ని చూడలే నేను. సరే వారా. అరే నన్ను ఇంటికి పెద్దవాళ్ళని అంటారు కదా, ఇక నేనే ఉంచుకుంటా కొన్ని. అగో ఆ పోరుడు పక్క తీసుకుపోయి ఏదో ఒకటి చెప్పిండు. నువ్వు కూడా పోయి అడుగుపో. అవురా బామ్మారిది నువ్వు పెద్ద మనిషిపై ఉన్నప్పుడు ఇద్దరికి ఒక్క కాడ చెప్పాలా గాని మా అన్నను పక్కకు తీసుకుపోయి ఏం చెప్పినావురా? నాకు కూడా చెప్పు. ఏం గుసగుస లేదు బావా నువ్వైతేరా పక్కకు. మీ
అన్నకు ఆ కోడి గుడ్లకు వచ్చిందని చెప్పిందే, అందుకే మొదలు తీసుకుంటా అంటాడు. అరే అది నిజంగానే గుడ్లకు వచ్చిందారా? గుడ్లకు వచ్చిందని నీకేం తెలుసురా? ఏ బావా నాకు తెలియదానే, మా తాత ఎన్ని వెంచంగా చూడలేదు, అది గుడ్లకు వస్తుందా రా నాకు తెలియదానే. ఇగో మీ అన్ననైతే మొదలు 10 రోజులు తీసుకోమనే, నీ దగ్గరికి వచ్చే వరకు బరాబరి పెడుతుంది గుడ్లు. అంతేనంటవారా? అది మా అన్నకే ఇద్దాంపా. సరే ఇంటికి పెద్ద మా అన్న మాట నేను కాదంటనా? అన్న ఈ 10 రోజులు కోడి నువ్వే పెంచే, కానీ ఒక షరతు, ఆ కోడి నీ దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా అయిందనుకో నువ్వు పైసలు కట్టియాలి, నా దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా అయిందనుకో నేను కట్టిస్తా. ఏమంటావురా బామ్మర్ది? బావా బరాబరి చెప్పినవు. సరే ఈ షరతుకు మేము కూడా ఒప్పుకుంటాం, ఏమంటావు? నువ్వన్న కదా నేనేమంటానే? అరే రవిగా ఆ కోడి తెచ్చి మా అన్న ఓ పిసదానా ఇది మన కోడేనే. రవిగాడు భీముడు మనకు అబద్ధం ఆడికి గుడ్లకు వచ్చిన కోడి మా అన్నకప్ప చెప్పిరే. నేను మా అన్నతో ఒక షరతు కట్టినా చూసినావా, ఆ షరతు ఇప్పుడు వర్తిస్తుంది. పైసలకు పైసలు, కోడి కూర కోడి కూర. ఏంది నువ్వు అనేది నిజమేనా? నీ అబ్బా నిజమేనే, ముందైతే నువ్వు లోపలికి వా. అబ్బా మా నాయన పెంచిన కోడి ఎంత కమ్మకున్నదే. నాటుకోడు అంటే నాటుకోడే తినే. అబ్బా రవిగా భీమా ఎంత మోసం చేస్తారా. గుడ్ల కట్టిన కోడి మా అన్నకి ఇచ్చి నన్ను ఉల్టా కొట్టిస్తారా. ఇప్పుడు చెప్తా మీ సంగతి ఎట్లున్నదే. వస్తున్నది.
అక్క పొత్తు లేదు గిత్తు లేదు పొత్తుల కొన్ని పొతం పెట్టినా ఇటు కోడి పైసలకు పైసలు తినే. మా మామ సచ్చేడు వేయండు కోన్నైతే ఇచ్చిపోయాడు లేకపోతే దీన్ని ఎవరు సాత్తు. ఏమైంది దబలి మా అయ్యోళ్ళు తింటే నాకు ఏడిపోతుంది. బుక్క తింటే మా అయ్య గుర్తుకొస్తాను. ఎందుకంటే మా బాబు పెంచిన కోడి కదా. కూర ఏమంటావా? అద్దు అప్పటికి తింటా నువ్వు తిను. సరే బాబు ఏడున్నావే ఏడవకు. ఇప్పుడే కట్టేస్తాడు కదా కనిపిస్తలేదు. అవునే భీమన్న కోడి ఏదే? అయ్యో నాకే మరిక నీ వెంటనే వస్తున్నాయి. కుప్పదీసి పిల్లి గిట్ల పట్టింది ఏంది? ఒక్కసారి శంకర్ బాబుని అడుగుదాందా? బా శంకర్ బా. ఓ శంకర్ బాబా, శంకర్ బా. ఏమిరా బామ్మార్ది ఎదకొచ్చిన బర్రెలు ఉన్నట్టు వరుతారేంద్రా? ఏదే ఖర్చుడు ఎట్లా పోని గాని ఆడ కట్టేసిన కోడి కావడతలేదే, ఎటువైందే? కోడి కనబడతలేదా? మా అన్నోళ్ళు పెళ్లి పోయినాక నేను మా అన్నోళ్ళ ఇంటికి పోయి దొంగతనంగా కోడి ఎత్తుకొచ్చి కోసుకొని మీ ఇద్దరం తిన్నాం అనుకుంటాను వారా? అయ్యో సూతురాత మీ మా బోలు మేము ఉన్నదో లేదో గంజో కట్టుకేసుకొని తింటాం. కాకుండా మాకెందుకు సూతురు రారి. ఎందుకు చెల్లె? అయ్యో చెల్లె నువ్వు కోసుకొని తిన్నావు అనట్లేదు, కోడి కనిపిస్తలేదంటని చెప్తున్నాం చెల్లె. అరే అది మాయ పెంచిన కోడి, దానికి ఏమన్నా కావాలి గాని ఒక్కొక్కరిది తిట్టు తీసి చింత కడతా. ఇంద్రా రవి మావాడేమో తిత్తా అంటాడు. ఓ బావా కోడి కనిపించలేదు కాదే? ఏంది కోడి కనిపించలేదా? గాన్నే కట్టేసిన కాదురా. అగో కోడిని గాడ కట్టేస్తే ఎటు పోతుంది? కుక్కలు ఎత్తుకపోయినాయా లేకపోతే మీరే అనుకొని తిన్నారా? కోని సాదే సాత కాలేదు కానీ గుట్టలు మలిపే మాటలు మాట్లాడతారు ఒక్కొక్కరు. ఒక్క రోజైతే మా ఇసా అయిపోవు. ఎంత పాపమయ్యరా నీ గండం పిల్ల మునవయ్య. పాపం లేదు గీపం లేదు. కోడి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ బాధ్యత అని చెప్పినాం కదా. కోడికి ఏమన్నా అయితే షరతు పెట్టుకున్నాం కదా. ఇవాన్ 5,000. ఏంది 5,000? నేను ఎందుకు ఇస్తారా? ఇయ్యకపోతే రవి దగ్గర వసూలు చేస్తాం. ఏమున్నది? తిరుపతి బావా షరతు షరతేనే. మీ ఇంటికాడ కోడి గుడ్లు పెట్టినప్పుడు మీరు తినలేదా? ఖచ్చితంగా 5,000 కట్టు. నీ అవ్వ లగ్గవులా కట్నం చదివించడం తప్పిందంటే ఇక్కడ కట్నం చదివించడం కాబట్టి గారా. నీ బుడంకాయ మొక్కపోడ ఆనాడ కోసుకుందామంటే విన్నావా? కట్టిగా రాయే ఇగో శంకర్ బావా కోడి చూసిరా ఎవరికి అన్యాయం చేయద్దు. పొట్టొన్నెత్తి పొడుగొడు కొడితే పొడుగొన్నెత్తి పోషమ్మ కొట్టిందట. రవలి ఆయనతో కూరేసుకొని తిందా పావే. ఓ రూపా, మీ తమ్ముడు మీ బాబు వస్తానన్నాడా? అత్తా అన్నారు. రాంగా మీ బాబుని ఇంత కళ్ళు దమ్మంటే అయిపోతుంది కదే. కళ్ళు మా బాబు తెస్తే క్యాన్ నువ్వు చెప్తావా? నడువు తేపో కళ్ళు ఇంత చికెను. అమ్మో చికెన్ అయితే తేనే వాసన బట్ట శంకరగాడు వచ్చి మొత్తం తినేస్తాడు. ఆయన ముక్కుల తొక్కు నేను ఎంత వాసన రాకుండా. అమ్మో నువ్వు తలుపుల దగ్గరికి వండినా వాడు తలుపు తీసుకొని వచ్చి మొత్తం తినేస్తాడు వాడు. ఆడదాన్ని నాకే లేదు భయం, మొగని నీకెందుకు? కోడికూరు వాసన వస్తే మొగోళ్ళను చూడు ఆడోళ్ళను చూడే తిన్న దొరికితే లెక్కవానికి. నీకు గంతగానం భయం అయితే నేను చికెన్ తెస్తా అట్లావు. వద్దే ఆ శంకరగాడు చూస్తే మొత్తం కథం చేస్తాడే. చూసినా వస్తే ఇవాళ ఇంటి ముంగడికి పట్టుకొస్తా నేను. నువ్వెంత సరిపడి తెచ్చినా అది శంకరగాడు పాలవుతుంది. చీర లేదు చక్కెర గోలేదు సర్రాస్ అత్త చూడు. ఎటు పుట్టినావే మొండి పుట్టుపడి ఆనాడు సన్ని ఈనాటి వరకు అదే గుణం నీది. గుణం లేదు గుణపం లేదు అట్లా నేను పోయేస్తా. ఇలా చికెన్ తెచ్చిందని కావాలి నేను. వద్దే వద్దే వద్దే
రవలి ఓ రవలి ఏడున్నవే? ఏంది రవలి అంత ఎక్కువ పచ్చి చికెన్ వాసన వస్తుందండి. అవు నువ్వన్నట్టే పచ్చి చికెన్ వాసన కమ్మగత్తాంది. నిజంగానే ఎక్కడి నుంచో వస్తుంది. ఇంకా బయటకు పోయి చూద్దాం బావే. ఎవరు కొంట పోతారు? ఏంది వదినే చికెన్ తీసుకపోతానవా? అంత పలసగా తీసుకపోతానావు. పలస లేదు, పావు కిలో లేదు, 2 కిలోల చికెన్ తెస్తానా, 2 కిలోల చికెన్ తెస్తానా. ఏంది 2 కిలోల చికెనా? గంతగానే ఎవరికి పట్టుకపోతానావు? మా బాపు మా తమ్ముడు వస్తారు, వాళ్ళ కోసమే 2 కిలోలు పట్టుకపోతానా. ఏంది మీ బాబు తమ్ముడు వస్తారా? అంటే మీ బాబు నాకు మామ, మీ తమ్ముడు నాకు బామ్మర్ది. అంటే నా పెళ్ళానికి బాబాయ్ అవుతాడు, తమ్ముడు అవుతాడు. అయితమే గాని కూర ఉడికేసరికి ఏ అల్ల అవుతుంది వాళ్ళనే. ఆల లేదు, అలా వెల్లిగడ్డ లేదు. మా ఊళ్ళకి అలా అంటే ఇంకా మీకు పెట్టన్నా? అక్క నువ్వు పెట్టే చికెన్ గురించి అంటలేం. నువ్వు ఇంత మంచి అందగత్తెవు. ఒక గుండు బావని ఎట్లా చేసుకున్నావు అక్క? వదినే ఈ ఊళ్ళే నీ అంత అందగత్తి లేనే లేదు. నువ్వు సర్పంచ్ గా పోటీ చేస్తే ఉత్తా గెలుతూ ఆ గుండన్నం చేసుకొని నీ జీవితంలో మన్ను పోసుకున్నావు. ఏంది సర్పంచా? నాకు కూడా కావాలనే ఉండే పిల్లగా, కాకపోతే మా గుండోడు చేయబట్టి ఏ పని సాగుతలేదు. చూసావరా దీని తలపొగరు? ఇది ఇలా ఉంటేనే ఇంత లెవెల్ కొడతాందే. నిన్ను నిలబెట్టి సర్పంచ్ గా గెలిపిస్తాం వదినే, కానీ కూరగానే మమ్మల్ని పిలువు. బుదిరికిచ్చి బురదలు నూకినట్టు మాయ మాటలు చెప్పిన కూరంతా తిందామనుకుంటారా? మీ ఇద్దరికి తునుక కూడా పెట్ట. ఇగో వదినే నువ్వు తునుక పెట్టకుంటే మంచిదే గాని ఒక షరతు కడదాం. సరితే కాదు, మాట మీద కూడా నిలబడతా. ఏందో చెప్పు. సరే వదినే నువ్వు మాట మీద నిలబడతా అన్నావు కదా, నీ ఇంట్లో అండిన కూర నా ఇంట్లోకి తెప్పించుకొని తింటా. ఈ విషయం మన గుండన్నకు తెలియద్దు. సరేనా? సరే గాని ఈ షరతుతోటి నాకేం లాభం? నువ్వు గెలిచినావు అనుకో ఈ బతుకమ్మకు చీర మేము నీకు కొనిస్తాం. మేము గెలిచినావు అనుకో ఈ బతుకమ్మకు చీర నువ్వు మాకు కొనియాలి. నేను షరతుకు రెడీ. సరే వదినే ఆ కూరకు నువ్వు కావాలి ఉండాలి. సరే రవలి షరతు గట్ల పెట్టినవేందే? చీరలంటే ఏ ఆడోళ్ళైనా అట్టిగానే కరిగిపోతారు. గంతికే గట్ల చెప్పినా అంత మంచిగా ఉంది గాని మనం వాళ్ళ ఇంటికి ఎట్లా పోవాలి? వాళ్ళ ఇంటికి మనం బౌడు కాదే, వాళ్ళ ఇంట్లో కూర మన ఇంట్లోకి తెప్పిస్తా. అదెట్లా? అరే నేను ఉన్నగా నీకెందుకు? అగో ఆడు చూడు. ఎవరాళ్ళు? ఒకడు గోనోడు ఉన్నాడు, ఒకడు కర్రోడు ఉన్నాడు. ఓ పిసదనా, ఆ గూనోడు కర్రోడు గుండుగాని మామ బామ్మారిదే. వాళ్ళతోటే మన ఇంటికి కూర తెప్పిస్తా. నువ్వు చూడే. నేనంటే ఏమనుకున్నావు? శంకర్ గాడా మజాకనా? నమస్తే మామా. వీరెవరు? నమస్తే మామా. మామయ్య వర్రా తొవ్వలు దొరికించుకుని మామ అంటావు. బాబు మమ్మల్ని మర్చిపోయినావా? బాబు మావనా? నాకు తెలియకుండా మా బాబు ఏమైనా గటువంటి ఆలోచన ఏందిరా? బాపు మామ అన్నంత మాత్రాన అది నాయత్రమై తాయిరా. ఏం మాట్లాడతాడు నువ్వు? అయ్యో ఇత్తనం కాదే, వరుసకు నువ్వు నాకు మామ అవుతావు, ఇది నీకు బిడ్డ అవుతుంది. రూపవదిన నాకు వదిన అవుతుంది, నీకు బిడ్డ అవుతుంది. ఆ గుండోడు నీకు అల్లుడు అవుతాడు, నాకు అన్నగాడు అవుతాడే. మరి ఇప్పుడు ఏం చేయాలి? పాపం రూపక్క బాధ చూస్తుంటే మా పానం నీళ్ళు అవుతాంది. ఏంది నీ పానం నీళ్ళు అవుతుందా? ఇంతకు మా అక్కకి ఏమైంది? అరే బామ్మారిది, ఆ వదినకి వచ్చిన కష్టం ఎవరికి రావద్దురా నాయనా. మీ అక్క ఇది వరకు ఇటుకి వచ్చి ఆమె బాధ అంతా చెప్పుకునేదిరా బామ్మారిది. కళ్ళు పొట్టు తెస్తే పోయేటట్టురా బామ్మారిది. కోడికూర తెస్తే మొత్తం ఆడే తింటున్నట్టురా బామ్మారిది. అట్టిగట్టిన ఈ పంత వాళ్ళ కొడుతున్నట్టురా బామ్మారిది. ఆ కట్టం పగోనికి రావద్దురా బామ్మారిది. అయ్యో వదినే.
ఏంది నా బిడ్డ నాకు గుండెడు గంత కష్టపెడతాడా? బాధ పెట్టుడు కాదే మామ, కిలో చికెన్ తెచ్చి వదిన ముంగట ఒక్కటే తింటాడు అట్నే మావా. 2 లీటర్ల కళ్ళు తెచ్చుకొని వదిన మిట్ట చూడంగా ఒక్కడే తాగుతాడు అట్నే మావా. అటు చూస్తే గుండోడ కానీ గండు జీవం లెక్క పట్ట కొడుకుతాడట్టే మావా. ఆ గోస ఎవరికి రావద్దే మావా. ఆ వదిన ముచ్చట్లు చెప్తాంటే నా కార్యాలు చల్లబడినాయి, గుండెలు గుబ్బెలు పడినాయే మావా. అట్లాగు ఇలా మా గుండు బావ గుండుతోనే కుత్తుతా, మా అక్కని గంట కోసం పెడతాడా? అరే బామ్మది కొట్టుడు కాదు గుద్దుడు కాదురా మామ. మీరు ఎట్లా ఇంటికి వెనక వదిన చికెన్ తెస్తుంది కదా, ఆ చికెన్ ముందు తెచ్చి మా ఇంట్లో పెట్టురు మావా. ఓ మావా, తర్వాత వదిన తీసుకురావే మావా. ఓ మావా, మీ అల్లును తెలియకుండా తీసుకురావే మావా. ఓ మావా, ఆ వదిన చికెన్ మొత్తం తింటే మేము కళ్ళరిండా చూడండి మావా. ఓ మావా, నీ బిడ్డకు మెడకడుతుంటే పాడే మావా. ఓ మావా, నీ బిడ్డ పంట కింద మెడకడితేసి కర్ర 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 నవ్వుతాంటే మేము చూడండి మావో. ఓ మావా. సరే ఊగుడు బిడ్డ, నేను మా అల్లుంటికి పోయేస్తా, బాగుపడకు మావో మావా. లేకపోతే ఆ వదిన మనకు తులక కూడా వేయట్నా, కూర మొత్తం నా ఇంటికి తెప్పించుకుంటాండే. మొన్నగా ఈదుళ్ళల్లో నా గుండోడు నా ఇజ్జత్ మానం తీసిండే. అరే గుండు నువ్వు ఉండు మేము తింటాం చికెన్ పాయే. బిడ్డ రూపా మంచుకున్నావా? ఇప్పుడు వేస్తారా నే బాబు, మంచిగున్నావా? ఇప్పుడే వేస్తాను గాని ఏంది బిడ్డ తింటలేవా? బక్కగా అవుతావు. ఏంది మామ, రోజు 3 పూటలు పెడుతున్నా, బగ్గా తింటున్నది. పెడతాను అనుకుంటా నా బిడ్డ నేనే పెడతాను, నీ సంగతి తాగు. అగో మామ, మీరు మాట్లాడుకుంటుండ్రి. ఏంటి సార్ అది? మీరు మాట్లాడుకుంటుండ్రి, నేను పోయి బర్రె గడ్డిగా వసుకొస్తా. ఇగో బిడ్డ, నాకు అంత అర్థమైంది, నువ్వేం బాధపడకు. ఇలా నీకు కడుపు నిండా అన్నం పెడతా. అరే నాకేమైందే బాపు, నేను మంచిగానే ఉన్నా. నా బిడ్డ నాకేం చెప్తలేదు, నేను బాధపడతా అని. అరే బాపు నాకేమైందే, నేను మంచిగానే ఉన్నా. అయ్యో ఆయన గడ్డి కరివేంటి కొడలు ఈయనే మర్చిపోయాడు. మీరు ఈయన కూర్చోరే బాపు, నేను కొడలు ఇచ్చేస్తా. ఒకగా ఏం పోతావు బిడ్డ, తమ్ముడు తీసుకోపో. సరే రారా తమ్ముడు. నీ అవ్వ ఇదే సందు, ఈ కూర మొత్తం శంకరా ఇంటికి తీసుకుపోతా, అక్కడ నా బిడ్డని తీసుకుపోయి కడుండా తినబెడతా. ఇంకా అత్తలేడండి ఈ మామ. అత్తడా కొంప తీసుకురాడా? అత్తడాగా అగో అత్తండి. బిడ్డ అల్లుడు శంకరి ఉన్నావా? అగో వచ్చినావా మామ? మామకు పీటయ్యే. వీటెందుకు అల్లుడు, నా పిర్రలు ఉందే గాని ఇగో కూర తీసుకొచ్చిన. ఆ గుండోడు రాకముందు నా బిడ్డను తీసుకొని వస్తా, అందరం తిందాం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీసుకురాపో మామ, నీ బిడ్డ అంటే నీకు ఎంత ప్రేమనే. నీ బిడ్డ వచ్చినాక అందరం కలిసి కమ్మగా తిందాం కదానే. అంతే. తీసుకురాబో. తీసుకెళ్తాడు. నిన్ను చూస్తే నమ్మకాన్ని చూసినట్టు అనిపిస్తుంది. మామ మేము నమ్మకాన్ని రోజు నవిలి మింగుతామే, నీ కూరను మా కూర లెక్క చూసుకుంటాం. నువ్వు నీ బిడ్డను తీసుకొచ్చుకోబా. అబ్బా నా
దొంగ మొగుడా అన్నంత పని చేసినావు, కోడి కూర మన ఇంటికే తెప్పించినావు. మరి శంకర్ గారంటే ఏమనుకుంటానేవే అయితేమే గాని ఉడుకు చల్లార ముందుకే తిందాం, తిని తాళం వేసుకొని మీ అవ్వగారింటికి పోదాం. పోయి పల్లెలు తెపోవే. మామ నీ బిడ్డను తీసుకొచ్చుకో, నువ్వు వచ్చేరాక నేను ఇట కాలు దాపుకొని పంట గూను దెబ్బలోడా. నేను చెప్పంగానే ఎట్లా నమ్మినవురా? అదే ఇటు కూర దక్కింది, నా పిల్లానికి బతుకమ్మ చీర మేమే గెలిచినాం. చీర పట్టుకరయ్యా. రవలి కూర కూర, చీర చీర. రవలి దన్న తినే తాళం వేసి మీ అమ్మగారింటి పోదాం. సరే. చిన్న పల్లె దాకా తిడు. అగో మామ, ఓ మామ లేవు కడుకో, పని తిన్నాం. కడుకుంటా. ఇవాళ శంకర్ ఎవరి మా చికెన్ ఎట్లా తింటారో చూస్తా. నేను గెలిచి వాళ్ళ దగ్గర చీర కొట్టేస్తా. సరే మీరు కాలేజ్ పడుకొని కూర్చోరి, నేను అన్న కూర పట్టుకొస్తా. ఓ మనిషి, కూర అంతా ఏమైంది? అగో నాకేం మేరకనే, మీ ముందే పోతే గడ్డి కోయడానికి. కూర లేదు లేదు. ఏంది లేదా? కూర ఎటువైందే? నువ్వు నీకేం తెలియదు, ఆ కూర అంతా శంకరానికి దాచొచ్చిన. ఏంది నీ అవ్వ కూర గాలింటికాడ ఎందుకు దాచినవే? ఇప్పుడు నేను అలాగే చీర కొని అలా కూర దాచుడేంది, చీర కొనిచ్చుడేంది? అబ్బ కొడుక, నా బిడ్డను కొట్టుడు తిట్టుడు తిండి పెట్టకుండా హరికోస పెడుతున్నావట. అందుకే ఈ కూర తీసుకుపోయి శంకర్ గంటలు దాచిపెట్టినా, నా బిడ్డను తీసుకుపోయి తినిపిస్తా. అబ్బో నేనా? కొట్టుడేంది తిట్టుడేంది? నేను తిండి పెడతానన్నా రూపా, నీవే చెప్పు మీ బాబుకి. ఓ బాబు, ఆయన నన్ను కొట్టుడేంది తిట్టుడేంది? శంకర్ నీకు అన్ని అబద్ధాలు చెప్పిండు. ఆయన నన్ను బంగారం లెక్క మంచిగా చూసుకుంటాడు. దాచి దాచి దయ్యాలు పాలు చేసినట్లు మంది మాటిని మారవాణం పోతే మళ్ళీ వచ్చేసరికి ఇల్లు కాలిపోయిందంట. గట్లుంది కథ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కామెడీ ఛానల్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అబ్బా గంట అయితే గట్టి కొట్టురి. బాయ్.